నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. అనేక అంశాల మీద వాటిని మాట్లాడదాము. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రభుత్వం గ్లాస్ బ్రిడ్జి నిర్మించింది. బాగా అంటే ఈ ప్రభుత్వం నిర్మించిందా గత ప్రభుత్వం నిర్మించిందా? అంటే మైలేజ్ అయితే వీళ్ళకి వస్తుంది. అదే మైలేజ్ తీసుకోవడంలో శ్రద్ధ హస్తలు. అయితే అంటే నేను వేసే ప్రశ్న ఏంటంటే మీకు మిమ్మల్ని అడిగేది, గ్లాస్ బ్రిడ్జికి పబ్లిక్లో విపరీతమైన మైలేజ్ వచ్చింది. వైసీపీ పనులు చేయలేదా? చేసిన మైలేజ్ ఎందుకు రావట్లా? గత 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వము ఏంటి ప్రాబ్లం అంటే మార్కెటింగ్ చేసుకోవడం రాదండి. మార్కెటింగ్ చేసుకోవడం అన్నట్టుగా ఇలా చిన్న చీమ చిట్టుక్కుమంటే తెలుగుదేశం చేసే పబ్లిసిటీ మామూలుగా ఉండదు. అలాంటిది ఆ మొనాటమీని బ్రేక్ చేసి, ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, మీకు ఏదో చేసి ఇస్తారు, సైకిల్ కొన్ని ఇస్తారు, లేకపోతే ఆయన నానా తెప్పలు పడి ఒక మంచి షర్టు ప్యాంటు కొన్ని ఇస్తారు మీకు. ఆయన ఏమైనా ఊర్లో ఎక్కడ డబ్బు వేసుకుంటాడు? ఎందుకు చెప్తారు? ఆయన ధర్మం ఆయన నిర్వర్తించాడు, పైపచ్చి ఆయన కష్టం ఆయన దిగమింగుకొని ఆ ఫలితం మీకు ఇచ్చాడు. అది ఆయన గొప్పతనం. అంటే సమకాలీన రాజకీయాల్లో చేసింది చెప్పుకోకపోవటం కూడా తప్పే అవుతుందా? నేను అది ఇప్పటికీ యాక్సెప్ట్ చేయను. నాకు చాలా మంది అడుగుతున్నారు, కానీ ఒక ధర్మం నిర్వర్తించిన ప్రజాస్వామ్యంలో తండ్రి స్థానమే ముఖ్యమంత్రి. తను ఏం చేశాడన్నది చెప్పుకోవాల్సిన అవసరం లేదు సార్. మనం అవి గుర్తించాలి. ఇప్పుడు నేను ఈ ఏజ్కి వచ్చిన తర్వాత, మీరు ఏజ్కి వచ్చిన తర్వాత, మా నాన్నని ఓ దైవాంశ సంభూతుల్లాగా ఆయన చేసినవన్నీ మనం కళ్ళు చెమర్చుకుని మాట్లాడతాం. ఎందుకు? కంట్రిబ్యూషన్స్ వాట్ హీ మేడ్ ఫర్ అస్, అండ్ ద కంట్రిబ్యూషన్స్ అండ్ వాట్ సాక్రిఫైస్ ఈస్ డన్. ఇప్పుడు మనకి ఇవాళ 4 జతలు బట్టలు ఉంటాయి, ఆయనకి ఒక్క జత అయినా ఉంటుంది. అవన్నీ ఇప్పుడు మనకి తెలుస్తాయి. ఒకప్పుడు ఏంది, పంటకి బట్టలు కొనలేదు, నాకు బర్త్డేకి బట్టలు కొనలేదు అని కాలు కొట్టేసుకునే వాళ్ళం. మీకు జ్ఞాపకం ఉందా? 100%. మన చిన్నతనం అందరికీ అదే, ఎవరు అతీతులు కాదు దీంట్లో. కానీ అదే ఇప్పుడు ఏందిరా, మనకి సిగ్గులేదురా. ఇప్పుడు ఆయన ఒక్క జత కూడా లేకుండా మనకి బట్టలు కొన్నాడు. ఆయన మనకంటే చూసారనేది ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు మనకి రియలైజేషన్. అవును, అలా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రియలైజేషన్ వస్తుంది. పబ్లిక్ వస్తుందంటారా? వస్తుందండి. రాకపోతే అడుగు తినిపోతారు, అంతకని ఇంకేం లేదు. ఇప్పుడు మనకి ఏం జరిగిందో, ఇప్పుడు వెనకటికి మీకు ఓ జాబ్ చేస్తుంటాం మనం, ఆ జాబ్ రిజైన్ చేసాడు కదా, దీని అమ్మ దీనికన్నా అదే బెటర్ రా బాబు, కాస్త నెలకు ఫస్ట్కైనా జీతం ఇచ్చాడు, లేదంటే తన్నం పెట్టి పడాడు, మధ్యాహ్నం ఇదేటది 3 కిలోమీటర్లు నడిచుకెళ్ళవలసి వస్తుంది, క్యాంటీన్ లేదా మీకు అని ఇవన్నీ బయటకు వస్తే రావా? వస్తాయి, తప్పకుండా ఉంటాయి కదా. సో అట్లా మనకి ప్రతిదీ ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ లీడ్స్ టు ఫ్రస్ట్రేషన్. అంటే వ్యక్తి అయితే రిలీజ్ అయినప్పుడు దాని రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆ సంఘటిత వ్యవస్థ కాదుగా, ఓటర్ అనేవాళ్ళు, ప్రజలు అనేవాళ్ళు. ఇప్పుడు అదే చెప్తున్నాను సార్, వ్యవస్థ అంతా ఇక్కడ ఇబ్బంది పడుతుంది కదా. పెన్షన్ అందరికీ వచ్చి, అందరూ లేదంటే ఆరోగ్యశ్రీ అందరికీ ఉండి, లేదంటే ఇవన్నీ దగ్గర ప్రతి ఒడికి కోసులు వస్తున్నాయి అనుకోండి. అదేలేండి, కోర్సు గతంలో కంపేర్ చేస్తే అది బాగానే ఉంది కదా, ఇప్పుడు లేదు. పిల్లలు స్కూల్కి వెళ్తున్న డబ్బులు అన్నారు, సంవత్సరం పాటు ఇవ్వలేదు. అలా ప్రతిదీ కంపారిజన్ ఉంటుంది. ఆ కంపారిజన్ ఏమవుతుంది? అక్యుములేషన్ అవుతుంది. ఆ అక్యుములేషన్ ఏమవుతుంది? ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ విల్ బికమ్ ఎ నాన్ సెన్స్. అదే కదా యాంటీ ఇన్కమ్. యాంటీ ఇన్కమ్ మనిషిని ఒక రోజు 2 రోజులతో వచ్చేది కాదు, అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అక్యుములేటెడ్ నాన్ సెన్స్. ఇప్పుడు పైపచ్చి మీరు 1 year ఏమీ చేయలేదు, ఆ 1 year ల్యాగ్ని సెకండ్ ఇయర్లో కవర్ చేయడానికి కూడా కోర్సులు. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అమ్మఒడిని తల్లికి వందనం అని పెట్టి దానికి కావాల్సిన 13,500 కోట్లు అంటే బడ్జెట్లో 8,000 కోట్లు ఇచ్చారు. 5,500 కోట్లు నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డే కదా. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఉదాహరణకి 5,500 కోట్లు కలిపి 13,500 కోట్లకి 19,000 కోట్లకి శాంక్షన్ చేశారు అనుకోండి. అమ్మ వీళ్ళు కవర్ అవుతారా బాబు, ఈ పిల్లలకి ఈ సంవత్సరం అయినా వస్తుంది, రాష్ట్రీయత కూడా కలిపి అనుకుంటారు. అది లేదనుకోండి, బద్దనేది అక్యుములేటెడ్ నాన్ సెన్స్ కదా. అంతే. ఇంట్లో గొంటలందరికీ వేస్తాను, చూడు పచ్చి అబద్ధాలు, రామారాయణ చిన్నపిల్లని చేసి అబద్ధాలు అడిగించారు, ఇవన్నీ పెరుగుతాయి. మీకు 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 అది పూడ్చుకునే పనిలో ప్రభుత్వం ఉండలేదు సార్. మీకు ఎక్స్చెక్కర్కి రెవెన్యూ సోర్సెస్ పెరిగిపోతున్నాయి అనుకోండి. అప్పుడు మీరు చెప్పినవన్నీ ఆ ఇయర్ కదా నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు మనం చూడండి, టీఏ-డిఏలు ఉంటాయి. ఈ డిఏ ఈ సంవత్సరం లేదు, నెక్స్ట్ ఇయర్ 3 కలిపిస్తారు. దానికి ఏదో రిసోర్స్ ఉంటుంది. అలా రిసోర్స్ఫుల్ ప్లానింగ్ ఉంటే మీరు చేయొచ్చు. వీళ్ళ దగ్గర ఏమీ లేదు కదా, సోర్సు లేదు, రిసోర్సు లేదు. అసలు ఫస్ట్ థింగ్, సంపద సృష్టిస్తానని అబద్ధాలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు వెసెస్ జగన్మోహన్ రెడ్డి అనేది ఎవరైనా డిబేట్ పెడితే ఇంత ఏమీ కాలేదు, ఇంత ఇన్నయ్యే అని చెప్పొచ్చు. ఇప్పుడు దానికి ఆచరణ సాధ్యం అవుతుందా? సంపద సింపుల్ సార్. లెక్కర్ అన్నది మీరు చూడండి, ఎక్స్చెక్కర్కి రెవెన్యూ తీసుకొచ్చాడు ఆయన, దాంతోనే సంక్షేమం లేను కదా అనితమే చెప్పింది. ఇప్పుడు మీకు డబ్బులు వస్తున్నాయి కదా సార్, మీరు ఏమైనా ఇంటికి సైకిల్ కొంటారు, మీ పిల్లలకి చాక్లెట్ కొంటారు, అదే అది రాకపోతే ఏం చేయలేము అసలు. అదే ఏం చేయలేని నిస్సాయ స్థితి ప్రభుత్వం. మరో అంశం వచ్చేసి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉపరాష్ట్రపతికి ఎన్నిక ఉంది. దానికి 11 మంది ఉన్న వైసీపీ ఉపరాష్ట్రపతి ఎన్నికకి మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ అడిగినప్పుడు కూడా
వాళ్ళు ఓపెన్గా చెప్పటం మేము ఎన్డీఏకి మద్దతు ఇస్తాము, నిర్ణయం తీసుకున్నాము అంటూనే పోటీ చేసే వ్యక్తి గురించి జగన్మోహన్ రెడ్డి మంచి వ్యక్తి అని ఆయన ప్రశంసించడం, తద్వారా ఆయన స్టాండ్ అని చెప్పటం. ఎన్డీఏకి మద్దతుపై మీరేం చెప్తారు దాని గురించి? ఎన్డీఏకి గతి లేక జగన్మోహన్ రెడ్డి దగ్గర దేవుళ్ళు ఆడారని అర్థం. బతికి బట్టకట్టాలి ఫస్ట్ బతికి బట్టకట్టాలంటే ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు ఒకడు శత్రువు అన్నది తెలుసుకుంటే ఎవడు వీడికి శత్రువు అన్న దాని మీద మీరు వర్కౌట్ చేస్తే కాంగ్రెస్ అతనికి ఆగర్భ శత్రువు జగన్మోహన్ రెడ్డికి. నాకు అక్కర్లేదు అనుకుని బయటకు వచ్చాడు. కానీ వాళ్ళ చెల్లిని వీళ్ళు కాంగ్రెస్లో ఉంది, ఆవిడ ఏఐసీసీ అధ్యక్షురాలు, ఈ కథలన్నీ చెప్పి అన్నెసరీ నెరేటివ్స్తో ఎన్డీఏలో ఉన్న ఇద్దరు ప్రముఖుల్ని పక్కదారి పెట్టించే కార్యక్రమం చేశారు. అది అన్నాళ్ళు డబుల్ స్టాండ్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు నాకు కావాల్సి వచ్చినప్పుడు కాంగ్రెస్ సైద్ధాంతికంగా మేము విభేదించి పార్టీ పెట్టినా సరే అవన్నీ మన పెద్ద ఆయనతో వెళ్ళిపోయి చెప్పి నాకు నచ్చితే నేను కాంగ్రెస్ సన్నిధానంలో ఉంటాను అనుకున్నా. 18 కలిసారు కదా, అది కూడా చెయ్యను ఇతను. ఈ స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో 11 ఓట్లని నిరుపయోగం కాకుండా ఎవరికైతే అదర్ దాన్ కాంగ్రెస్ ఎన్డీఏ ఉంది కాబట్టి దానికే వేస్తున్నారు. ఇక్కడ బీజేపీ మీద ప్రేమ అనుకోవాలా, కాంగ్రెస్ మీద వ్యతిరేకం అనుకోవాలి? కాంగ్రెస్ మీద వ్యతిరేకమే 100%. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారి మీద ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది కాబట్టి దట్ ఈస్ కన్ఫైన్డ్. బట్ ఈ ట్యాగ్ ఈజ్ ఆన్ కాంగ్రెస్ అయితే మాత్రం నో. ఇంత స్టేబుల్ పాలిటిక్స్, ఏదో తలపండిన వ్యక్తి చేసే రాజకీయం. మనం కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, అంతకంటే ముందు నీలం సంజీవ్ రెడ్డి గారు, గత పాలకులు ఏదైతే రాజకీయం చేశారో అలాంటి స్టేబుల్ పాలిటిక్స్ ఆయన చేస్తున్నారు. సస్టైనబిలిటీ విషయానికి వస్తే ఫైనల్ అది కుదురుతుందా అంటే ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నాను, 11 స్థానాలకు పరిమితం చేసామన్న హ్యూమిలియేషన్ని వీళ్ళకి 23 స్థానాలు వచ్చినప్పుడు హౌ దే రీవ్యాంప్డ్ అనేది మర్చిపోతున్నారు. పైపచ్చి చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, నేను ఒక కూటమి ఎలక్షన్ మీకు చెప్తాను. అదే కూటమి అంటే కమ్యూనిస్ట్ పార్టీలు, తెలుగుదేశం అండ్ బీజేపీతో కలిసి ఎలక్షన్లో దగ్గర మీరు నంబర్ 14% ఎలక్షన్ ర్యాలీ అయింది ఆ రోజు తెలుగుదేశం గెలవడానికి. ఏది 94 అంటారు మీరు? 94. అవును. సర్ప్రైజింగ్లీ 99 ఎలక్షన్ కాంగ్రెస్ గెలిచింది. అవును. 14% ర్యాలీ అవ్వాలి, 7% ర్యాలీ అయింది. 99 కాంగ్రెస్ గెలలేదు సార్, గెలిచింది 2004 కదా, 89 అనుకుంటా. 89 రైట్. ఫస్ట్ 85 తర్వాత 89. సో 89 ఎలక్షన్ మీరు గమనిస్తే కాంగ్రెస్కి 7% ర్యాలీ, దే వన్ ద బ్యాటిల్. అవును. ఇక్కడ లాజిక్ ఏంటంటే సస్టైనిటీ మీరు మాట్లాడుతున్నారు చూడండి, అది నీలం సంజీవ్ రెడ్డి గారు అవ్వండి, బ్రహ్మానంద రెడ్డి గారు, పివి నరసింహారావు మహానుభావుడు అవ్వండి, ఎవరైనా మీరు తీసుకోండి. ద పార్టీస్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ యాజ్ వెల్ as తెలుగుదేశం, దే హ్యావ్ దేర్ ఓన్ ఓట్ బ్యాంక్ ఆఫ్ 40%, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ విన్నింగ్ బ్యాటిల్. సో ఈ 40%ని యాంటీ ఇన్కంబెన్సీతో ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అన్నది ఒక కాన్సెప్ట్ గవర్నమెంట్ ఫామ్ అవుతూ ఉంటుంది. మీరు కాంగ్రెస్ కూడా కూటమి లేదు, కానీ కూటమి ఉంది తెలుగుదేశం. కూటమి డిస్బ్యాండ్ అయితే ఓటు బ్యాంక్ నిలబెట్టుకోవడానికి 60% అవతలకు వెసులుబాటు ఉంటుంది. వాళ్ళ పార్టీకి 20% యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి, అవతల కూటమికి కట్టిన ఆ పార్టీ యొక్క లెగసీస్ చూసుకుంటే ఇవాళ ఉన్న ఎందుకు పనికిరాని బీజేపీ పార్టీ అయితే 0.83%. అటు తెలుగుదేశం ఉంటేనే అడిగి భుజం ఇస్తేనే పైకి లేస్తాడు, ఎదుటానికి ఎవడు పుష్టీకరించి సింగిల్గా పోటీ చేస్తే 0.83 88 మీరు 0.83 మీరు సింగిల్ డిజిట్ కూడా సింగిల్లో 1 డెసిమల్ దాటలేదు. అవును 1%. మీరు అలాగే జనసేన పార్టీని కూడా మీరు గమనించుకోగలిగితే, నేను పార్టీ పెట్టిన 2014లో కూటమి అన్నందుకు 2% యాడ్ అయింది. తర్వాత ఆయన సొంత పెత్తనాలకు పెట్టిన 2019 ఎలక్షన్ చూస్తే 5.83. ఇప్పుడు 24 ఎలక్షన్ మనం చూస్తే మీరు ఈ 124 సీట్లు, 21 సీట్లు, 100% స్టేక్ రేట్ ఇవే మాట్లాడుతున్నారు అందరూ. కానీ అతను ఓటు బ్యాంక్ అని చూస్తే 6.3. అంతే కదా. సో ఈ 14 సంవత్సరాల పార్టీ 2014 పెట్టి 11 ఏళ్ళు అయింది, సింగిల్ డిజిట్ రాని పార్టీ, సింగిల్ డిజిట్ దాటని పార్టీ అది. అవును. ఇంకోటి 0.83 దమ్మిడికి పనికిరాని పార్టీ. ఇప్పుడు ఒరిజినల్ బ్యాంక్ అంతా ఇది ఎవరిది? తెలుగుదేశం ఓటు బ్యాంకే. అందుకే 15 ఏళ్ళు ఊడికం చేస్తానని చెప్తున్నాడు. సో ఇక్కడ మీకు సిచ్యువేషన్ ఎలా ఉంది? వీళ్ళు డమ్మీలని తేలిపోయింది ఫస్ట్ థింగ్, వీళ్ళతో ఏటీ కావట్లేదని ఇంకా తేలిపోయింది. ఇది అక్యుములేటెడ్ యాంటీ ఇన్కంబెన్సీ 10% వైటల్ రోల్ ప్లే చేస్తుంది వీళ్ళు పెరిగిన దాంట్లో. ఈసారి వీళ్ళకి దగ్గర 60%లో దే గాట్ ఆల్మోస్ట్ 40% కన్ఫైన్ చేసి మిగిలిన 60% వీళ్ళు కాంకర్ చేశారు బికాస్ ఆఫ్ కూటమి. వాట్ డూ నేమ్ ఇట్ యాస్. అక్కడ కాంగ్రెస్ కూడా వీళ్ళకే సహాయ సహకారాలు అందించుకుంటూ అక్కడ ఓటు బ్యాంక్ డిస్టర్బ్ చేసింది వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్, రాయలసీమ అంతా. సో ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే అర్థమయ్యే విషయం ఏంటి? నాకు 18 ఎలక్షనే కనబడుతుంది. అంతే కదా.
ఇప్పుడు వీళ్ళకి 20% పెంచుకున్న దగ్గర అవును. మీరు 40% లెగసీతో మెయింటైన్ అవుతున్న ఆనాటి కాంగ్రెస్ ఈనాటి వైఎస్ఆర్సీపీ అవును. మొన్న ఎలక్షన్లో 150 కూడా ఈయనకి వచ్చింది 151%. అంతే 151కి 51%. 51% సో ఇప్పుడు ఈ నీడ్స్ టు ఫోకస్ మోర్ ఆన్ అడిషనల్ 10%. అంతే. అది యాంటీ ఇన్కంబెన్సీ అవ్వచ్చు, ఏదైనా లేదా కూటమి ఫెయిల్యూర్ అవ్వచ్చు, అవును. వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, ఇస్ గేమ్ ఈజ్ ఆన్. అంటే ఈ 40% క్యారీ ఫార్వర్డ్ అవుతుందా? అవుతుంది కదా. ఇప్పుడు సస్టైనిటీ అన్నది ఎప్పుడైనా సరే మీరు ఈ ఎలక్షన్ చూడండి సార్, 2024 ఎలక్షన్లో ద ఫెయిల్యూర్ ఆఫ్ రెస్పెక్టివ్ గవర్నమెంట్ హెస్ నాట్ డిస్టర్బ్ ద ప్రైమరీ ఓటు బ్యాంక్. అవును. మీరు అలాగే 19 ఎలక్షన్ కూడా మీరు చూసుకుంటే ద ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ డిస్టర్బ్ దర్ ప్రైమరీ ఓటు బ్యాంక్, దట్ ఈస్ తెలుగుదేశం. అవ్వలేదు కదా, సీట్లు 23 వచ్చినాయి కానీ 40% ఓటు బ్యాంక్ 40% సస్టైన్ అయింది కదా. అవును. సో పార్టీస్ ఆర్ కన్సిస్టెంట్. అవును. ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా ఆ 40 రాక్ సాలిడ్ వాళ్ళ పర్ఫార్మెన్స్. అవును. మనకి ఓ బేర్మిన్ నీకు పాస్ మార్కులు గ్యారెంటీ రా, కొంచెం కష్టపడితే ఫస్ట్ క్లాస్ వస్తాయన్న మా నాన్న ఆన్సరే వాళ్ళకి ఆన్సర్. అవును. నువ్వు కష్టపడితేనే పెరుగుతుంది నీకు. మీరు చెప్పింది కరెక్టే, కానీ ఒక సిచ్యువేషన్ మీకు జైపాల్ రెడ్డి గారు చెప్పారు, గుర్తుందో లేదు, ఆయనతో ఉన్న నాకు అనుబంధంతో ఆయన మీడియా ముఖంగా చెప్పారు, నాకు ఒక సందర్భంలో చెప్పారు. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు పివి నరసింహారావు పిలిచి ఆయన క్యాబినెట్లో తీసుకుంటా అంటే వద్దన్నని తిరస్కరించారు. నేను అన్నాను, గురువుగారు ఎందుకు మీరు వద్దన్నారంటే, నేను బ్రహ్మానంద రెడ్డి వర్గం అది ఓపెన్ సీక్రెట్, నేను మంత్రి కోసమే వర్గం మారినట్టు అనుకుంటారు, నాకు అది వద్దు, దానికంటే ఈ మంత్రి పదవి అనేది నాకు చిన్నది అనిపించింది అన్నారు ఆయన. అలాంటి స్టాండర్డ్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేస్తుంటే ఒక్క నిమిషం కరెక్షన్ ఇవ్వాలి దానికి. ఇదే నా దైవాంశ సంబుతున్న నా గురువైన పాలాడి వెంకటరావు గారి దగ్గర ఒక పేపర్ మీద రాశాడు, నా కంఠంలో ప్రాణం అనక కాంగ్రెస్లో జాయిన్ అవ్వనని. ఇదే జైపాల్ రెడ్డి గారు. తర్వాత పెట్రోలియం శాఖ మంత్రి కూడా అవును అయ్యారు. స్టేట్మెంట్స్ నేను ఖచ్చితంగా ఆద్యంతం గమనిస్తున్న ఈ పొలిటికల్ లీడర్స్. అంటే మీరు అన్నది ఏంటంటే సార్, పివి నరసింహారావు గారికి ఉన్న సెట్ బ్యాక్ ఏంటంటే ఇందిరాగాంధీ గారి అభయహస్తంతో ఆయన ఒరిజినల్ డైమెన్షన్స్ ని గుర్తించిన ఏకైక నాయకురాలు ధీరురాలు ఆవిడ పివి నరసింహారావు. ఎస్, ఒరిజినల్గా ఆయనకున్నంత క్యాపబిలిటీ ఎంటైర్ కాంగ్రెస్లో ఆయన ఐకానిక్ పర్సనాలిటీ అని ఐడెంటిఫై చేసిన మొదటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. ఆవిడ వైబ్రేషన్స్తో ఆయన ఈ దిక్కుమాల గ్రూపిజం లేకుండా ఇండిపెండెంట్ కెపాసిటీతో ప్రధానమంత్రి దాకా ఎదిగిన మహనీయుడు ఆయన. సంచేత చాలా మందితో ఆయన కంపేర్ చేయకుండా ఆయన మంత్రివర్గంలో వీళ్ళకి అదృష్టం లేదంతే. ఎందుకంటే ఆయన కొంచెం విజ్ఞత కలిగిన నాయకుల్లో జైపాల్ రెడ్డి గారు ఒకరు, ఇంకొంచెం విజ్ఞత ఎన్హాన్స్ అయ్యింది. ఆ స్థాయి మీరు చెప్పిన పివి నరసింహారావు, జైపాల్ రెడ్డి, మీ అన్న జైపాల్ రెడ్డి గారు, ఆ స్థాయి పాలిటిక్స్ ఈ సమకాలీన రాజకీయాల్లో కుదురుతుందా? ఎందుకు కుదరదు సార్? ఎందుకు కుదరవని కూర్చుంటే ఏం లేదు, కుదిరేవే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క స్థాయికి కంపారిటివ్ పాలిటిక్స్లో ఇప్పుడు అదే స్థాయి కంటిన్యూ అవుతూ బొత్స సత్యనారాయణ అటుపక్క ఉత్తరాంధ్రలో, ఇక్కడ పెద్దిరెడ్డి, దేర్ ఆర్ కంటిన్యూస్లీ దేర్ షోయింగ్ దేర్ పర్ఫార్మెన్సెస్ కదా, దేర్ గివింగ్ దేర్ పర్ఫార్మెన్స్. వాళ్ళ స్థానంలో బలం చూపించుకుంటారు. స్థాన బలం ఉన్న నాయకులకి కూటమిలతో ఇప్పుడు పొత్తులు, కాంగ్రెస్ అనే మొనాటమీ బ్రేక్ అయినప్పుడు ఆప్షన్ దే ఆర్ వెరీ క్లియర్లీ ఐడెంటిఫైడ్ దెమ్సెల్వ్స్ టు కంటిన్యూ దేర్ పొలిటికల్ లెగసీ. అలాంటివి ఎప్పుడైతే ఎక్కడ బ్లాంక్ లేదుగా, లేదు, ఆ వ్యాక్యూమ్స్ ఫిల్ చేస్తూ ఎప్పుడైతే ఉంటాయో. అవును. సో మీరు అన్నట్టు ఒక స్టాల్ వర్డ్స్ కింద ఎస్టాబ్లిష్ కొన్ని తరాల తర్వాత వీళ్ళ గురించి చెప్పుకుంటారు. అవును అవును. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి ఈ కంపారిటివ్ పాలిటిక్స్లో ఆ రోజున్న జైపాల్ రెడ్డి గారిది, లేదంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఇలాంటి మానవుల గురించి, పివి నరసింహారావు గారి గురించి, నీలం సంజీవ్ రెడ్డి రాజకీయాలు, ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాజకీయాలు, ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి ఇవి ఎలా జరిగాయి అన్నది మా దగ్గర కొన్ని కంపారిజన్స్లో కొన్ని బ్లాక్స్ మనం రిలీజ్ చేయలేకపోతాం. కానీ ఇప్పుడు తరానికి తెలుసా అప్పుడు అలా జరిగింది, అదే స్టాండర్డ్తో ఉంది, ఈయన అదే చేస్తున్నారని అర్థమవుతుంది. మేము పొలిటికల్ సైన్సెస్ చదివితే ఎవడైనా దాని ముందు వెనకాతల తెలుసుకోకుండా మాట్లాడితే మనం ఏం చేయలేం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇప్పుడు నరేంద్ర మోడీ రాజకీయాలు చూసి ఇదే అసలు బ్రహ్మాండమైన రాజకీయాలు అనుకుంటే అసలు మడత పెట్టి రాజకీయాలకి ఒరిజినల్ ప్లాట్ఫామ్ రాజకీయాలకి చాలా డిఫరెన్స్ ఉంటుందని తెలియాలి. అవును, ఆ స్టాండర్డ్స్ వేరు. బీజేపీలో కూడా ఒక ఓటుతో ఓడిపోయిన రోజు, ఆ రోజు నేను పర్టిక్యులర్ విశ్వసనీయత ఓటుతుంటే ఎన్ని గడ్డి కరావాలో వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఫామ్ హౌస్ అమిత్ షా చేస్తుందంతా ఫ్లోర్ మేనేజ్మెంటే కదా, రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా. అంటే పూర్తి విరుద్ధం, కాంట్రడిక్షన్ సార్. సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ అన్న దగ్గర పొలిటికల్ షేప్స్ అన్ని మారిపోయాయి, దాని రంగు, రుచి, వాసన కూడా మారిపోయి. పార్టీలు ఏమైనా జాతిరత్నం వాజ్పేయి ఆ రోజుకి ఇప్పటికీ కూడా ఆయన వాజ్పేయి గారిని ఎవరైనా సరే ఒరిజినల్ బీజేపీ అంటాం. మేమైతే ఆయన అద్వానీ వాజ్పేయి గారితో కంపేర్, నేను అద్వానీ గారిని కూడా కన్సిడర్ చేయను, ఓన్లీ వాజ్పేయి గారికి ఆ లెవెల్ స్టాండర్డ్ అవుతుంది. నెక్స్ట్ కాంగ్రెస్ పరంగా అంత ధీరుడు ఎవడంటే మళ్ళీ పివి నరసింహారావు గారు.
వీళ్ళిద్దరూ తప్ప వ్యవస్థలకి జాతీయ స్థాయిలో జవసత్వాలు ఇచ్చింది ఆయనే, వ్యవస్థతో ఆర్థిక పనిచేయించుకుంది ఆయనే. సంస్కరణలకి. నేను పివిఆర్కే ప్రసాద్ గారు ఇంటర్వ్యూ చేశాను, దాదాపు 1 డే అంతా రివిజన్ చేసి వారితో కూర్చొని. మహానుభావులు ఎక్కడున్నారు ఇప్పుడు? అసలు ఎవరో సార్ వీళ్ళందరూ, నేను తొట్టి గ్యాంగ్ బ్యాంచ్ అంటాను, ఒకటే మాట చెప్తాను. ఎందుకు చెప్తానంటే, ఒక హిందువుగా ఒక మానసిక సంఘర్షణ అనుభవించిన ఒక వైతాళికుడు మహానుభావుడు ఎవరంటే పివి నరసింహరావు గారు. ఆ, వీళ్ళకి చేతకాల బాబరి మసీద్ ఎరగొట్టి కింద పెట్టడం. నేను వెళ్ళాను కరసేవకుడిగా. ఆ రోజు అద్వానీ ప్రవర్తన చూశాను, మురళీ మనోహర్ జోషి ప్రవర్తన చూశాను, ప్రతిభా భారతి ప్రవర్తన చూశాను, గోవింద స్వామి ప్రవర్తన చూశాను. వీళ్ళు చేత కాదు, వీళ్ళకి మమ్మల్ని తిరిగి పోతే మరి ఎరగొట్టకండి రా బాబు అని. ఆ రోజు మానసిక సంఘర్షణకు గురైన ఏకైక వ్యక్తి పివి నరసింహరావు. ఆయన మౌనంగా దీనికి తలుపు వేసుకుని బయట తీయలేదు సార్. మై డేస్ విత్ పివిఎన్ రాసిన బుక్కుల్లో చదవండి. అవును అవును అవును, రాలేదు, బయటికి రాలేదు ఆయన. వీళ్ళు హిందూయిజాలు వీళ్ళు మాట్లాడుతుంటే నవ్వు ఆపుకోవాలనిపిస్తుంటుంది. ఇలా పక్కలాడుకుంటాను, అంతకన్నా ఇంకెళ్ళలేదు. కేఎస్ ప్రసాద్ గారు, సూర్య గారికి సంబంధించి ఒక ప్రొసీజర్ అంటే స్టాండర్డ్ ఆపరేటివ్ సర్వీస్ ఉంది కదా మనకి, అది లేకుండా, టెండర్ల విధానం లేకుండా అస్మదీయులకి అప్పచెప్పటం ఎట్లా చూడొచ్చు? రెండవది, అధికారులు తిరగాల్సిన కార్లలో, వాహనాల్లో కాంట్రాక్టర్లు తిరగటం, వాళ్ళు పెత్తనం చేయటం. వెనకటి ఒక డైలాగ్ ఉంటుంది సినిమా, ఊరు మందే తోసాయని. అలాగా వీళ్ళు ఇష్ట రాజ్యం అయిపోయింది సార్ ఈ ప్రభుత్వం. వ్యవస్థలు కూడా అక్కడికి సోలార్ ఎనర్జీకి సంబంధించిన దాంట్లో 8,000 కోట్లు టెండర్లు కూడా పిలవకుండా వాళ్ళు కన్ఫర్మ్ చేసేసి, మీరు చెప్పినట్టు ఆ ప్రైవేట్ వాహనాల్లో తిరుగుతూ ఇష్టారాజ్యంగా కొంతమంది ఎమ్మెల్యేలతో కోలేడి, లోకల్ గ్రాస్ రూట్ లెవెల్లో నెట్ క్యాప్ అధికారులతో కుమ్మక్కైపోయారు. కింద గ్రాస్ రూట్ లెవెల్లో హుకుములు జారీ చేస్తున్నారు స్టాఫ్కి. ప్రైవేట్ వ్యక్తులు, కాంట్రాక్టర్లు అందరూ. యూ హ్యావ్ టు, దెర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్ ఫర్ యూ అన్నట్టుగా ద డిమాండింగ్. ఇన్స్టాలేషన్ బాధ్యతలు ఒక మాస్క్ తయారు చేసే కంపెనీకి ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అదే చెప్తున్నాను కదా సార్, నాకు వెనకటికి నాకు ఈ అంబానీ గారిలో జ్ఞాపకం వస్తారు. చిన్నోడికి రూపాయి కూడా బ్యాంకోడు, పెద్దోడు అడగగానే బ్యాంక్ ఇమీడియట్గా ఇచ్చేస్తారు, ఎక్కడి నుంచి తెచ్చిపోసేస్తారో తెలియదు. ఈడేమో అధపాతాలలో పోతుంటాడు, ఏమో అంత పైకి ర్యాకెట్లా పైకి పోతూ ఉంటాడు. అదే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నారు ఇక్కడ. ఫస్ట్ ఆ క్రెడెన్షియల్స్ లేని కంపెనీలు, మీరు కౌంట్ ల్యాండ్ ఎలికేషన్స్లో ఉర్సా చూడండి, జస్ట్ 3 months బేబీ. అది స్పాన్ ఆఫ్ నో టైంలో 10 లక్షల అధికృత మూలధనం ఉంటే ఆయనకి ఇచ్చేయటం, 1,000 కోట్ల భూములు అప్పన్నంగా 99 పైసలకి ఇవ్వడం. ఇది కూడా సేమ్. అసలు వీళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కొమ్మక్కైపోయి చేసేయడం ఎక్కడండి? ఇది నాకు అర్థం కావట్లేదు. ఏ ప్రాతిపదిక మీకు ఇచ్చేస్తున్నారు వీళ్ళు? అసలు మీరు అన్నట్టు సోలార్ ఎనర్జీకి వీల్ గెట్ సబ్సిడీ రేట్లో 8,000 కోట్లని ఏవి కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం అని చెప్తూ చేసే దోపిడీకి నేను కదా తపేలా ఛానల్ ఆడే సిగ్గుపడి రాసినట్టు చిన్న విషయం కాదు. సాధారణంగా సిగ్గుపడి జోక్యం చేసుకోదంట, కేంద్రం జోక్యం ఎందుకు చేసుకో, చెప్పు తీసి కొడుతుంది ఇలాంటి విషయాలు అన్నింటిలో. 2 రోజులు ఆగండి మీరు. వాళ్ళు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్, లోకేష్ గారు రాయబారాలు, ఇవన్నీ వీటికి సంబంధించిన అంశాలే. పైగా కోయిలేషన్ కదా. కోయిలేషన్ అయితే నీ భుజం మీద గనబెట్టి నేను ఫైర్ చేస్తానంటే వాళ్ళు అసలే నరేంద్ర మోడీ ఆ పథకాలకే మైనస్ వస్తుంది. ఎందుకు రావు? కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సోలార్ సంబంధించిన ప్రాజెక్టులు ఏవైనా సరే ఈ సెకీ వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్తోనే చేస్తున్నారు. వీళ్ళు లోకల్ సివిల్ సర్వెంట్స్ అందరూ డిస్కషన్స్ తీసుకుని చేస్తున్న మాటలు అబ్సల్యూట్లీ రెడిక్యులస్. అండ్ అతి దగ్గరలో దీని పరిణామాలు చాలా తీవ్రతరంగా ఉండబోతున్నాయి. దీని మీద వైసీపీ స్టాండ్ తీసుకుంటారు సార్. ఇప్పుడు వాళ్ళ వాయిస్ రెడ్యూస్ చేస్తున్నారు కదా, వాళ్ళ వాయిస్ మాడ్యులేషన్ 11కు పరిమితం చేసిన తర్వాత ఫ్లోర్ ఆఫ్ ద హౌసెస్లో ఇలాంటి డిబేట్స్ అవుతాయి. వీళ్ళు ఏవి రానివ్వకుండా అతను నిరోధించుకోవడానికి వీళ్ళు చేస్తున్న గిమ్మిక్లు ఇవి. ఇవన్నీ ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజా ఉద్యమాలు చేపట్టుకోవాలి. ఇవి చూడాలి ఏం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఫేవరబుల్ సిచ్యువేషన్స్ అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు ఇన్ ఫేవర్ ఆఫ్ గవర్నమెంట్, ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రజలు ఉన్నప్పుడు అపోజిషన్ సైలెంట్గా ఉంటుంది. బట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రజలు కాకుండా ఎగనెస్ట్ ఇది అవుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు చేపడతారు. ఈ 2 సంవత్సరాల కాల పరిమితిలో ఆ వ్యతిరేకత ఏమైనా మీరు చూస్తున్నారా పబ్లిక్ నుంచి? ఎందుకు లేదు సార్, ఒకసారి నేను గ్రౌండ్కి వెళ్ళి తెలుస్తుంది. ప్యానెల్ గెలిపి రెడీగా మొహమ్మద్ జల్లాకి రెడీగా ఉన్నారు. ప్రజలు ఏం చేస్తారు సార్, వాళ్ళ చేతిలో ఏం లేదు. ఎలక్షన్ దీని ఇంపాక్ట్ లోకల్ బాడీలో చూడొచ్చా మనం? రాబోయే లోకల్ పెడితే కదా చంద్రబాబు గారు ట్రాక్ రికార్డ్ ఎప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టి చూసి డ్రౌజింగ్నే ఉంటుంది. ఆ విషయంలో డ్రౌజినెస్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా. అంతే. ఆ లెగసీ కంటిన్యూ అవ్వదని తెలుసా వాళ్ళకి కూడా? తెలుస్తుంది సార్. ఏం చేస్తారు సార్ మీరు ఏం చేయగలరు? నేనైతే ఏం చేయలేదు, మీరు అంతకన్నా ఏం చేయలేరు. వాళ్ళ డిక్టేటర్షిప్లో మనం నడుస్తున్నాం. యూ హ్యావ్ టు డ్రైవింగ్ ఆప్షన్లెస్ సిచ్యువేషన్స్ టు ద పీపుల్ అరౌండ్.
థ్యాంక్ యూ అండి కేశ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ.